నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావో చెప్పు. నేను ఎన్నో తరగతి చదివితే నీకెందుకు? నీకేమవసరం? నువ్వు నన్ను ఏ అధికారంతో అడుగుతున్నావు? చెప్పు. చూడు చింటూ, నేను అడిగేది చెప్పు. నో, నేనెందుకు చెప్పాలి? నేను నీకు 10వ తరగతి చదువుతున్నాను అని చెప్తే నేను పరీక్షలు రాసేటప్పుడు నువ్వు నా ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి నన్ను డిబార్ చేయడానికా అడుగుతున్నావు? నేను నీకు అంత వెర్రి వెధవను కనిపిస్తున్నానా? నో, నేను వెర్రివాణ్ణి కాదు. నేను ఏ స్కూల్లో చదువుతున్నానో, ఎక్కడ పరీక్షలు రాస్తానో నీకు అస్సలు చెప్పను. నువ్వు పోలీసు అయితే నాకేంటి? నిన్ను చూసి నేను భయపడతాననుకున్నావా? ఇంకో విషయం, నా గురించి ఇంకోసారి అడిగావా నీ అంతు చూస్తా. చూడు చింటూ, నా మాట విను, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏంటి, నేను నిన్ను నమ్మాలనా? నేను వెర్రి వెధవను అనుకుంటున్నావా? కాదు, నేను వెర్రి వెధవను కాదు. నీవు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నన్ను తక్కువ అంచనా వేయకు, నష్టపోతావు. ఛీ, నా టైం అంతా వేస్ట్ చేసినావుగా నువ్వు. నేను బడికి వెళ్ళాలి, చదువుకోవాలి, పరీక్షలు బాగా రాయాలి. అర్థమైందా? ఏయ్, ఇంకో మాట విను. నన్ను ఇంకోసారి పిలిచి నా టైం వేస్ట్ చేశావా నిన్ను వదలను. హలో సార్, నమస్తే. నేను మీ అబ్బాయిని నా పోలీస్ స్టేషన్కి పిలిచిన మాట వాస్తవమే, కానీ అసలు విషయం వినండి సార్. మీ అబ్బాయి స్కూల్ నుంచి సార్లు ఫోన్ చేశారు నాకు. ఏమంటే మీ అబ్బాయి స్కూల్లో గుట్కాలు బబుల్కమ్లు తింటున్నాడట సార్. అంతేకాదు, మీ అబ్బాయి వేరే విద్యార్థుల బ్యాగుల్లోంచి రూపాయి 2 రూపాయలు తీసి దొంగలిస్తున్నాడట సార్. నేను చెప్పేది నిజం సార్. మీ జేబుల్లోంచి కూడా రూపాయి 2 రూపాయలు తీసి గుట్కాలు తింటున్నాడట సార్.